రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముందుగా కార్పొరేషన్ ఆవరణలో ఉన్న రుడా కార్యాలయంలో 9:20 ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు బొడ్డు భాస్కర రామారావు అభిమానుల ఆధ్వర్యంలో రాజానగరం నుంచి భారీ ఊరేగింపుతో స్థానిక జైన్ రోడ్డులో ఉన్న చెరుకూరి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అభినందన సభ వేదిక వద్దకు చేరుకున్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బండారు సత్యనారాయణరావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితరులు ర్యాలీలో ఆయన వెంట సాగారు. అడుగడుగునా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. సభా వేదిక వద్ద రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి పీతల సుజాత, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో పాటు రెడాయి గౌరవ చైర్మన్ బొడ్డిగ శ్రీనివాస్, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో సందడి నెలకొంది. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, రాజానగరం టీడీపీ శ్రేణుల వల్లే నాకు రుడా చైర్మన్ పదవి వచ్చిందని, రానున్న 40 ఏళ్లలో రాజమండ్రి అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం నా ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలు, మరోవైపు గత 5 ఏళ్లలో రుడా అక్రమాలపై దృష్టి పెడతానని తెలిపారు. రాజమండ్రి నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానంలోకి వెళ్లాలి. రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాలకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని పేర్కొన్నారు. రుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఐటీ, హెచ్ఆర్డి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి అడుగడుగున మాకు స్ఫూర్తినిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముఖ్య లక్ష్యం రానున్న 30-40 సంవత్సరాల పాటు ఈ ప్రాంత అవసరాలు గమనించి వాటికి సమగ్ర ప్లానింగ్, ఒకటి మాస్టర్ ప్లాన్ తయారు చేయడమే ముఖ్య లక్ష్యం. అదేవిధంగా ఒక పక్కన డెవలప్మెంట్ ఎజెండా ఉంటే మరో పక్కన రెగ్యులేటరీ ఎజెండా కూడా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్కన ఈ ప్రాంత డెవలప్మెంట్కి పాటుపడుతున్నటువంటి డెవలపర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కానివ్వండి, వారందరికీ కూడా ప్రోత్సహిస్తూనే మరో పక్కన విచ్చలవిడిగా ఏవైతే పర్మిషన్ లేకుండా లేదా అక్రమంగా కార్యకలాపాలు చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవడం, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా రాజమండ్రి ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా నేను కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకున్నాను. రాజమండ్రి ప్రాంతం పుష్కరం ఇక్కడికి వచ్చినప్పుడు, మన గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి జరుగుతుందని చెప్పేసి మనం అందరూ కూడా చూస్తున్నాం. అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అయితే ఇప్పుడు గత 2 పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి వైన మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో ఉంది. ఈ పుష్కరాలు వచ్చిన వెంటనే మనకి ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయని చెప్పేసి వారు అందరూ కూడా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ, అలాగే ఇప్పుడు నేను ఇవాళ ఆఫీసు అసీల్ చేసినప్పటికీ పుష్కరాల మీద ఇప్పటికే అధికారులు కానివ్వండి, ఇతర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే చర్చించడం జరుగుతుంది. అనేక ప్రాజెక్టులు వారు, అంటే ఏ రోడ్లు అయితే మనం విస్తరించాలో, ఏ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలో, ఈ ఘాట్లు కూడా ఏ విధంగా మనం డీసెంట్రలైజ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఘాట్స్ డెవలప్ చేయడం అన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. తప్పనిసరిగా రాజమహేంద్రవరం చాలా అంటే ఉన్నత స్థానంలో, అంటే అర్బనైజేషన్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది. రానున్న రోజు మన భవిష్యత్ అంతా స్వర్ణయుగం అని చెప్పేసి మనం అందరికీ తెలియజేస్తాం.